ఆప్కి అదాలత్లో ఇర్ఫాన్ గారి మీదున్న మొదటి ఆరోపణ, ఆయన ఏం కోసం ఆయన ఏం చేయడానికైనా వెనకాడరు. ఇర్ఫాన్ గారు, నేనేం విన్నానంటే చిన్నప్పటి నుంచి మీ కోరిక ఒకటే, నేను ఫేమస్ అవ్వాలి, ఆ తర్వాత ఫేమస్ అవ్వడానికి నేను కావాల్సింది ఏదైనా చెయ్యగలను. యాక్చువల్గా అలాగే అనిపించింది. నేను పని నేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నించాను. అదేమిటంటే నిజాయితీగా నేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ కొద్ది రోజుల్లో నాకు ఏమనిపించిందంటే, అది జీవితంలో నేను డబ్బు సంపాదించడం కోసం మాత్రమే పని చేయకూడదు, ఆత్మసంతృప్తి కూడా ఖచ్చితంగా ఉండాలి అని. సో నేనేం చేయాలని వెతికాను. ఆ తర్వాత కొన్ని సినిమాలు చూసిన తర్వాత నిర్ణయించుకున్నా నేను ఈ ఫీల్డ్లోనే పనిచేయాలి. కానీ మీ ఫ్యామిలీలో మిమ్మల్ని సినిమా కూడా చూడనివ్వరట, పారంపర్యపరంగా మిమ్మల్ని అసలు సినిమాలో చూడనివ్వలేదట, అది చాలా చెడ్డదని భావించేవాళ్ళట. అవునవును, అలాగే అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో సినిమా అనేది ఒక నీచమైన పని, దాన్నెప్పుడు తక్కువగానే వాళ్ళు చూసేవాళ్ళు. ఇది భోగం వాళ్ళ పని అనేవారు. ఆ తర్వాత నేను మా అమ్మని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాను. ఇండస్ట్రీలో ఆడిపడ్డానికి మాత్రమే వెళ్ళను, మంచి పనులు కూడా చేస్తాను అని చెప్పాను. కానీ తనకు అర్థం కాలేదు, తను ఒప్పుకోలేదు. కానీ నాలో ఏర్పడ్డ కోరికని నెరవేర్చాలని అనుకున్నాను. మిథున్ చక్రవర్తి గారిని మీరు రోల్ మోడల్గా తీసుకున్నారట, ఆయన్ని ఇమిటేట్ చేయడానికి కూడా ట్రై చేశారట. ఎవరో ఒకరు నేను ఆయన పోలికలతో ఉన్నానని చెప్పారు, మిథున్ చక్రవర్తి గారిలా. సో అప్పట్లో ఆయన సినిమాలు వచ్చేవి, ఆయన మొహం మీదకి జుట్టు పడి ఉండేది, అది ఎంతో సాఫ్ట్గా ఉండేది, కిందకు పడుతున్నట్టు ఉండేది. కానీ నా జుట్టు ఎంతో హార్డ్గా కర్లీగా ఉండేది. అప్పట్లో నా దగ్గర డబ్బు ఉండేది కాదు, అయినా నేను సైలెంట్గా ఉండేవాడిని కాదు. జుట్టుని ఒక రకంగా డ్రై చేసుకుని కింద పడడానికి ప్రయత్నిస్తుండేవాడిని. అది కింద పడేది, కానీ కొబ్బరి పీచులో ఇలా ముందుకొచ్చి నిలబడేది. దాంతో నేను ఎన్నో ఫొటోస్ కూడా తీసుకున్నాను మిథున్ దాదాలాగా. ఆయన పోలికలతో ఉండడం నాకు ఒక స్పెషల్ ఫీలింగ్. వాళ్ళ ఫొటోస్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? బాగుంటుంది. నాకు మిథున్ దాదా ఇప్పటికీ ఇష్టమే. ఆయన ఉంటున్న ఏరియాలోనే ఉంటున్నాను, ఆ ఇల్లు కూడా పక్కనేనని చెప్పారు. ఏదో రోజు వారిని కలవాలి. కానీ మీ నాన్నగారు మిమ్మల్ని చాలా టఫ్గా చేయాలని అనుకున్నారు, ఒక వేటగాడిలాగా, అంటే హంటర్ లాగా. మా నాన్నగారు ఒక హంటర్, ఆయన వేటాడడానికి వెళ్లేవారు. ఆయనతో పాటు మేము కూడా వెళ్లేవాళ్ళం. అడవులు ఎంతో అందంగా ఉంటాయి, కానీ జంతువులు చనిపోతుంటే కష్టంగా ఉంటుంది. వాటి గురించి స్టోరీస్ క్రియేట్ చేసేవాడిని. ఇది చనిపోయింది, దీని పిల్లకేమవుతుంది, దీని తల్లికి ఏమవుతుంది అని నా బుర్రలో అలాంటి ఆలోచనలే ఉండేవి. ఒకసారి ఆయన నా చేత షూట్ చేయించారు. అప్పుడు ఒక జంతువు చనిపోయింది. అది నాకు ఎంతో బాధ కలిగించింది. అది నన్నెంతో ఎఫెక్ట్ చేసింది. అందరూ అంటూ ఉండేవారు, పతాన్ గారింట్లో ఇలాంటి బ్రాహ్మిన్ పుట్టాడు అని. ఆయన ఒక స్ట్రిక్ట్ అయిన తండ్రి అయినప్పటికీ ఆయన మీ కళ్ళకి ఫ్యాన్ అని విన్నాను. ఆయన ఇవి కళ్ళా లేకపోతే గోళీగాయలా అనేవారు. కానీ మీరు మీ ఫ్యామిలీ వాళ్ళకి అబద్ధం చెప్పి, వాళ్ళ కంటికి మట్టి కప్పి, మీరు ఎలాగోలా వాళ్ళని మోసం చేసి ఎన్ఎస్సీ చేరారట. మట్టి జల్లడం అవసరం అనిపించింది, ఎందుకంటే నాకేమీ అర్థం కాలేదు. నా జీవితం జైపూర్లో అక్కడ ఒక రకంగా ఎగ్జాస్ట్ అయిపోయింది. నేను అక్కడ ఏమీ చేసేవాడిని కాదు, ఫ్రెండ్స్తో ఊరికనే కూర్చునేవాడిని. ఖాళీ టైంలో కాలేజ్ దగ్గరకు వెళ్ళి అమ్మాయిల్ని ఏడిపిస్తూ ఉండడం. యాక్చువల్గా నాకు సరిగా ఏడిపించడం కూడా చేత కాదు. మేము ఊరికే మార్క్ చేసుకునేవాళ్ళం. అంటే ఇద్దరు అమ్మాయిలు వెళుతున్నారంటే ఈ అమ్మాయి నీకు, ఆ అమ్మాయి నాకు అని. ఒక్కోసారి మా మధ్య గొడవలు కూడా అవుతూ ఉండేవి కాదు, తను నాకు, తను నీకు అని. ఒక్కోసారి వాళ్ళ వెనకాలే ఇంటి వరకు వెళ్ళిపోయేవాళ్ళం. ఆ తర్వాత వాళ్ళకి ఎలా మెసేజ్ పంపించాలని ఆలోచించేవాళ్ళం. చెప్పాలంటే ఈ ప్రాసెస్ 4, 5, 6 నెలల వరకు వెళ్ళేది. ఒకవేళ బై ఛాన్స్ మాకు హాయ్ చెప్పే అవకాశం వచ్చినా హాయ్ చెప్పడానికి మాకు ధైర్యం ఉండేది కాదు. అయితే ఇంట్రెస్టింగ్ అయిన అమ్మాయి చెప్పి నా ప్రశ్నని వాయిదా వేస్తారు. కానీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో అడ్మిషన్ కోసం మీరు అబద్ధాలు ఆడారని విన్నాను. అవును, మా అమ్మతో అబద్ధం చెప్పాను. నేను అమ్మతో యాక్టర్ అవడానికి వెళ్ళడం లేదు అని చెప్పాను. యాక్టింగ్ నేర్చుకోవడానికి అక్కడికి వెళ్తున్నాను అని చెప్పాను. తర్వాత జైపూర్ యూనివర్సిటీకి వస్తాను, తర్వాత ఇక టీచర్నో లెక్చరర్నో అయిపోతానని చెప్పాను. కన్విన్స్ అయింది. తర్వాత ఎన్ఎస్డి వాళ్ళకి నేను యాక్ట్ చేసిన నాటకం చూపించాను. నాకు సినిమాలకి సంబంధం లేకపోయినా నాటకాలు వేస్తూ ఉండేవాడిని. యాక్టింగ్ నేర్చుకుని నాటకాలు ఆడుతూ ఉండేవాడిని. ఇది అబద్ధమే, కానీ అలా చెప్పవలసిన అవసరం వచ్చింది. నేనేం విన్నానంటే మీరు యాక్టింగ్ని చాలా సిన్సియర్గా అక్కడ నేర్చుకున్నారట. అదే నా లక్ష్యం. నేను అక్కడికి వెళ్ళడానికి ముఖ్య కారణం కూడా అదే. అందుకే ప్రజలు వీడు ఎన్ఎస్డీలోకి వచ్చి ఏమీ ఆలోచించకుండా ఒక సర్కిల్లోనే ఉన్నాడు అనేవారు, వాడి ఏరియాలోంచి బయటికి రాడు అనేవారు. కానీ నాకు తప్పుడు అభిప్రాయం ఉండేది. నేను ఎన్ఎస్డీకి వెళ్ళగానే టీచర్ యాక్టింగ్ నేర్పిస్తారు, మర్నాడే నేను యాక్టర్ని అయిపోతాను అని. సో దాన్ని నేను వదలకుండా ప్రయత్నిస్తూ ఉండేవాణ్ణి.
కానీ ముంబైకి వచ్చిన తర్వాత మీకు అసలు పనే దొరకలేదు. కానీ ఎలా మీరు ముంబైకి నేను పని వెతుక్కుంటూ వెళ్ళలేదు. ముంబై నన్ను ఎప్పుడు పిలిచిందో అప్పుడే వెళ్ళాను. మీరు టీవీ సీరియల్స్లో యాక్ట్ చేశారు. అది నన్ను గోవింద్ నెహ్లా గారు పిలిచారు. ఆల్రెడీ ఆయనతో నేను 3 సినిమాలు చేశాను. అది దూరదర్శన్లో ఇప్పుడు కూడా టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ముంబైలో 3 సినిమాలు చేసిన తర్వాత అక్కడే సెటిల్ అయిపోయాను. మీరు ఎలాంటి సీరియల్స్ చేశారంటే చాణక్య చేశారు, ఇంకొకటి మీరు గ్రేట్ మరాఠా చేశారు, జై హనుమాన్. జై హనుమాన్ చేయలేదు. ఒక ఎపిసోడ్ చేయగానే పారిపోయి వచ్చేసాను. వీటికేమైంది? ఇవి మంచి సీరియల్సే కదా. చాణక్య తర్వాత నేను ఇది నిరూపించడానికి ప్రయత్నిస్తాను. మీరు సక్సెస్ కోసం ఏదైనా చేస్తారట, నిజమేనా? సినిమాలో రోల్ దొరకపోతే చిన్న రోల్ అయినా పర్వాలేదని మీరు చెప్పారట. నేను సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నప్పుడు నేను సినిమాలో యాక్ట్ చేయడానికి వచ్చాను కదా, కానీ ఇక్కడ నేనేం చేస్తున్నాను అనిపించేది. ఒక్కసారి అమరీష్ పూరి గారి వెనకాల నిలబడితే చాలు నా జీవితాశయం నెరవేరిపోతుంది అనిపించేది. కానీ నా అవకాశం దొరకలేదు. ఇండస్ట్రీ కలిగించలేదు. ఇండస్ట్రీ మీ టాలెంట్ తెలుసుకోలేదంటున్నారా? తెలుసుకోలేదు. టీవీలో చూసిన వాళ్ళంతా వీళ్ళు మంచి యాక్టర్ అనుకునేవారు, కానీ సినిమాల్లో ఎవరో వేషాలు ఇవ్వలేదు. సుభాష్ కై గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు. నేను ఈ సీరియల్ చూశాను, ఆ అబ్బాయి బాగా యాక్ట్ చేస్తున్నాడు, ఎవరు అని అడిగేవారట. అది విన్నాక నేను కూడా ఫోన్ చేత్తో పట్టుకుని సుభాష్ కై గారి ఫోన్ ఎప్పుడొస్తుందని వెయిట్ చేసేవాడిని. అప్పుడప్పుడు నేను నా వైఫ్తో జోక్ చేస్తుండేవాడిని, ఎవరు ఫోన్ చేస్తున్నారనుకుంటున్నావు, సుభాష్ కై గారు అని. మీ వైఫ్ అసలు మాకు ఏం చెప్పారంటే, మీ పనిలో మీరు ఎంత పిచ్చిగా ఉంటారంటే, మీరు ఆవిడతో లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు డైలాగ్స్ అని చాలా గట్టిగా చెప్తారట. అది ఆవిడకి చాలా ఎంబారెసింగ్గా ఉంటుందట. అవును, తను ఎప్పుడూ చెప్తూ ఉండేది, మీరు బజార్లో వెళుతున్నప్పుడు రిహార్సల్స్ చేయడం ఆపేయండి అని. యాక్చువల్గా నేను లౌడ్ థింకర్ని. మనసులో నాకు ఏమనిపిస్తే అది బయటికి చెప్పేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి బస్సులో నుంచుని వెళ్తున్నప్పుడు కూడా నా మనసులో తోచింది చెప్పేస్తూ ఉంటాను. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వింతగా చూసేవారు. నేను మాట్లాడగానే నా వెనకాల ఎవరున్నారా అని చూసేవారు. వారి దృష్టి మారిపోతుంది. అందుకే తను దయచేసి ఇలాంటి పనులు రోడ్డు మీద చేయకుండా ఇంటికొచ్చి చేసుకోండి అని చెప్పారు. పాన్ సింగ్ తోమర్లో ఒక పాట ఉంది, మీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి, అది మీకు ఫిట్ అవుతుంది. మీరు చాలా బాగా మాట్లాడతారని మీ మాట విన్నాక అర్థమైంది. కానీ ఆ మాటల్లో రైఫిల్ అండ్ షూటింగ్ ఏమీ లేదుగా. అవును, రైఫిల్ షూటింగ్ ఏం లేదు. కానీ ఇందులో గొప్ప విషయం ఏంటంటే మీరు ఏది దాచకుండా ఒప్పుకున్నారు. అవును.